Hello everyone, welcome back to the Abhyasana program. So myself Dr. Karthik, faculty of Tara S Academy. In this session we are going to discuss about the GS3 topic. So ఈ రోజు మనకి షెడ్యూల్ ప్రకారం వెన్స్డే కదమ్మా. Hence without any delay, let's start the Abhyasana program. So before starting this question and answer session, let us know about the program details. ఒకసారి ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్స్ మనం చూద్దాము. ఓకే, సో దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఏదైతే ఉందో ఇట్స్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ ఫర్ ద యూపీఎస్సీ ఆస్పిరెంట్స్. సో ఎవరైతే యూపీఎస్సీ మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థున్నారో వారి కోసం ప్రత్యేకంగా ఈ ప్రోగ్రామ్ అనేది రూపొందించబడిందమ్మా. అండ్ దిస్ ప్రోగ్రామ్ ఈజ్ సైంటిఫికల్లీ డిజైన్ ప్రోగ్రామ్ ఫర్ ద స్టూడెంట్స్ ఆఫ్ యూపీఎస్సీ మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకే, సో దిస్ ప్రోగ్రామ్ ఈజ్ ఏ డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సిరీస్ కదమ్మా. సో ప్రతిరోజు కూడా మనకి ఈ యొక్క ప్రోగ్రామ్ ఉంటుంది. సో దిస్ ప్రోగ్రామ్ స్టార్ట్స్ ఫ్రమ్ మండే. ప్రతి సోమవారం ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అండ్ దిస్ ప్రోగ్రామ్ విల్ ఎండ్స్ ఆన్ సాటర్డే. సో వారానికి మనకి 6 రోజుల ప్రోగ్రామ్గా ఈ ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. ఓకే, అండ్ ఇట్ విల్ కవర్ ఆల్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ యూపీఎస్సీ. సో యూపీఎస్సీ ఎగ్జామినేషన్ ఉన్నటువంటి జనరల్ స్టడీస్ పేపర్తో పాటు జనరల్ ఎస్ఏ పేపర్ని, అదేవిధంగా ప్రత్యేకంగా కరెంట్ అఫైర్స్ పేపర్ని కూడా ఈ యొక్క అభ్యాసన ద్వారా మనం కవర్ చేసుకుందాము. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామ్ అనేది యాజ్ యూజువల్గా ఎవ్రీడే మార్నింగ్ 9 AM కల్లా మన యొక్క తారాయస్ యూట్యూబ్ ఛానల్లో, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లోనూ క్వశ్చన్ని మనం అప్లోడ్ చేసుకుందాము. దాంతోపాటు ఈవినింగ్ 5 PM కల్లా ఇన్ డీటెయిల్ ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్ కూడా మన ఫ్యాకల్టీ ద్వారా తారాయస్ యూట్యూబ్ ఛానల్లోను, అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్లోడ్ చేసుకుందాము. దాంతోపాటు పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, సో ద పీడిఎఫ్ ఆల్సో విల్ బీ అప్లోడెడ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకొని చదువుకునేటువంటి అవకాశం కూడా మీకు ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ప్రోగ్రామ్ అనేది మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా ఉంటుంది. అండ్ సండే మనకి ఎటువంటి సెషన్ అయితే ఉండదు. సండే దట్ విల్ బి కంప్లీట్లీ ఆఫ్ రికార్డింగ్ ద అభ్యాసన ప్రోగ్రామ్. ఓకే, సో నౌ బిఫోర్ బిగినింగ్ ద సెషన్ లెట్ us know about the ప్రోగ్రామ్ ఆబ్జెక్టివ్స్. ఒకసారి అభ్యాసన ప్రోగ్రామ్ యొక్క డీటెయిల్డ్ ఆబ్జెక్టివ్స్ ఏంటో మనం చూద్దాం. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఆబ్జెక్టివ్ ఫర్ దిస్ అభ్యాసన ప్రోగ్రామ్ ఈజ్ టు బ్రింగ్ ద కంటెంట్. సో యూపీఎస్సీలో మనకి వాస్ట్ సోర్స్ ఆఫ్ సిలబస్ అనేది ఉంటుంది. సో ఇట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ద స్టూడెంట్ టు అండర్స్టాండ్ ద సిలబస్. ఫస్ట్ మనం సిలబస్ని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది, సిలబస్ని కంప్లీట్గా రీడ్ చేయాల్సి ఉంటుంది. దాని ద్వారా సో మనకి ఏదైతే కంటెంట్ అనేది మనం చదవాలో అనేటువంటి అంశాలు మనకు తెలుస్తాయి. దీని ద్వారా కంటెంట్ని మనం చదువుతూ సో కంటెంట్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకునేటువంటి ఇంపార్టెంట్ వర్క్ని ఇక్కడ అభ్యాసన ప్రోగ్రాంలో మనం చేయబోతున్నాము. ఓకే, సో దట్ ఈస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్, దట్ ఈస్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ త్రూ అభ్యాసన ప్రోగ్రామ్. సో మొత్తం సిలబస్ అంతా కూడా కాంపరెన్స్గా కవర్ చేస్తూ కంటెంట్ అంతా మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు కంటెంట్ని ఎట్లా ఎన్రిచ్ చేయాలి అనేటువంటి అంశాన్ని అభ్యాసన ప్రోగ్రాంలో మొట్టమొదటి ఆబ్జెక్టివ్గా మీకు చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఇస్ ద ఆన్సర్ రైటింగ్ స్కిల్ డెవలప్మెంట్. సో ఆన్సర్ రైటింగ్ ఏ విధంగా మీరు ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎట్లా స్టార్ట్ చేయాలి బిగినర్ అయితే, సో అడ్వాన్స్ ప్లేయర్ అయితే ఎట్లా కన్సాలిడేట్ చేసుకోవాలంటే అంశాలన్నింటినీ కూడా అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మనం చూద్దాం. సో ప్రతి ఒక్కరు కూడా సో ఆన్సర్ రైటింగ్ స్కిల్ మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. సో సపోజ్ మీరు బిగినర్ అనుకోండి, ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, అట్లీస్ట్ 1 month వరకు రెగ్యులర్గా ఆన్సర్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. ఈవెన్ దో ఇట్ ఈస్ డిఫికల్ట్ ఫర్ యూ, సో కొంత ఇబ్బంది పెట్టినప్పటికీ కూడా ఖచ్చితంగా ఆన్సర్స్ రాయడానికి ట్రై చేసినప్పుడు ఏమవుతుందమ్మా, సో యూ విల్ ఏబుల్ టు బ్రెయిన్ స్టార్మ్ యువర్ సెల్ఫ్. ఖచ్చితంగా మీరు ఆలోచించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఓకే, సో అదేవిధంగా క్వశ్చన్ ఎట్లా చదవాలి, సో క్వశ్చన్లో ఉన్నటువంటి నెరేటివ్స్ ఏమైనా ఉన్నాయా, ఓకే, అదేవిధంగా డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్ అంటే ఏంటి, ఓకే, సో దాంతోపాటు ఆన్సర్ అప్రోచ్ని ఎట్లా రాయాలనేటువంటి అంశాలన్నింటినీ కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్తాను. అండ్ లేటర్ ఆన్ సో ఈ యొక్క ఇంట్రడక్షన్ అనేటువంటిది ఎట్లా రాయాల్సి ఉంటుంది, సో ఎన్ని లైన్స్లో రాయాలి, ఏ విధంగా రాస్తే ఇంట్రడక్షన్ ఎఫెక్టివ్గా ఉంటుంది, ఒక స్టాండౌట్ ప్రజెంటేషన్ అనేది ఎట్లా చేస్తాము అనేటువంటి అంశాలన్నింటినీ కూడా మనం దీనిలో డిస్కస్ చేద్దాము. అండ్ లేటర్ ఆన్ వీ నీడ్ టు రైట్ అబౌట్ ద బాడీ. సో బాడీ ఆఫ్ ద ఆన్సర్ని మనం ఎట్లా స్ట్రక్చర్ చేసుకోవాలి, ఏ విధంగా నెరేట్ చేసుకోవాలి, పాయింట్ వైజ్ ఫార్మెట్లో రాయాల్సి ఉంటుందా లేదా పారాగ్రాఫ్ ఫార్మెట్లో ఎట్లా రాయాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా చూద్దాం. సో ఏ క్వశ్చన్కి ఏ ఆన్సర్ తగ్గట్టుగా ఉంటుందో అనేటువంటివి కూడా మనం డిస్కస్ చేద్దాము. దాంతోపాటు ఓకే, సో వాల్యూ ఎడిషన్ అనేది ఎట్లా ఉంటుంది, ఎస్పెషలీ యానోక్డోట్స్ మనం ఎట్లా రాయాలి, కోడ్స్ ఎట్లా రాయాలి, ఫ్లో చార్ట్స్ ఎట్లా వేయాలి, డయాగ్రామ్స్ ఎట్లా వేయాలి, ఇవన్నీ కూడా ఇన్ డీటెయిల్గా మన స్ట్రక్చర్ ఆఫ్ ద ఆన్సర్లో ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు చెప్తాము. అండ్ దాంతోపాటు వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే సో హ్యావ్ టు ప్రొవైడ్ ఏ వ్యాలిడ్ కన్క్లూషన్. ఖచ్చితంగా కాంప్రహెన్సివ్గా సమరీతో ఓకే ఒక సొల్యూషన్ బేస్డ్ కన్క్లూషన్స్ మీరు ఈ విధంగా రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఎన్ని లైన్స్లో రాయాలి, ఎన్ని వర్డ్స్లో రాయాలి అనేటువంటి విషయాన్ని కూడా ఈ ప్రోగ్రామ్ ద్వారా మీకు తెలియజేయబడుతుందమ్మా. ఓకే, సో ఎంటైర్ ఆన్సర్ రైటింగ్ ఎట్లా రాయాలి, ఆన్సర్ రైటింగ్ స్కిల్ని ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా
సో మీరు ఈ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకుంటారు. సో దిస్ ఈస్ ద సెకండ్ ఆబ్జెక్టివ్ ఫ్రమ్ ద అభ్యాసన. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే దట్ ఈస్ టైం మేనేజ్మెంట్. సో ప్రతి ఒక్కరు కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా టైం యొక్క వాల్యూని, టైం యొక్క ఎఫిషియన్సీని అండ్ టైంని ఎట్లా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసుకోవాలంటే విషయాన్ని కూడా తెలుసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో జిఎస్ పేపర్లో మనం చూసినట్టయితే మనకి దాదాపుగా 3 hours ఆఫ్ టైం ఉంటుందమ్మా. సో 3 hours ఆఫ్ టైంలో మనం ప్రతి ఒక్కరు కూడా 20 క్వశ్చన్స్ రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో మనకి ఎటువంటి చాయిస్ అనేది ఉండదు. సో యూ హ్యావ్ టు రైట్ ఆల్ ద క్వశ్చన్స్. ఓకే, సో దీంట్లో కూడా మనకి 10 మార్కర్ క్వశ్చన్స్ వేరే ఉంటాయి, 15 మార్కర్ క్వశ్చన్స్ ఉంటాయి. అదేవిధంగా జనరల్ ఎస్ఐ టాపిక్లో మనకి 2 జనరల్ ఎస్ఐస్ని మనం ఫుల్ టైంలో రాయాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా 10 మార్కుల ప్రశ్నలు ఎట్లా మనం డీల్ చేయాలి, 15 మార్కుల ప్రశ్నలు ఎట్లా డీల్ చేయాలి, ఓకే, అదేవిధంగా జనరల్ ఎస్ఐ పేపర్ని ఎట్లా డీల్ చేయాలనేటువంటి అంశాన్ని కూడా మనం చూద్దాము. సపోజ్ మనకి 10 మార్కర్ క్వశ్చన్ ఇచ్చారనుకోండి. ఓకే, అదేవిధంగా 15 మార్కర్ క్వశ్చన్స్ మనం చూసినట్టయితే దాంతోపాటు జనరల్ ఎస్ఐని కూడా మనం తీసుకుందాం. సో వీటిని ఎట్లా మనం ఆన్సర్ చేయాలో చూద్దాం. సో యూపీఎస్సీ పేపర్లో జిఎస్ పేపర్స్కి ఎటువంటి పేపర్స్కి కూడా మీకు చాయిస్ అనేది ఉండదు. బట్ జనరల్ ఎస్ఐ పేపర్లో యూ విల్ గెట్ ద చాయిస్. ఓకే, గుర్తుపెట్టుకోండి. కమింగ్ టు ద 10 మార్కర్స్లోకి వచ్చినట్టయితే సో దీన్ని 150 వర్డ్ లిమిట్లో మనం రాయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ యూపీఎస్సీ మీ నుంచి 2 పేజీల ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు సో 10 మార్కర్స్ని మీరు అట్లీస్ట్ 7 to 8 minutes లోపే మీరు కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద 15 మార్కర్ క్వశ్చన్స్లోకి వెళ్ళినట్టయితే సో దీన్ని 250 పదాల్లో రాయాల్సి ఉంటుంది. అండ్ మీ నుంచి యూపీఎస్సీ 3 పేజీల ఆన్సర్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. అండ్ దీనికి ఇచ్చినటువంటి టైం లిమిట్ ఎంతమా 11 to 12 minutes లోపే మీరు ఆన్సర్ని కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకే, అండ్ కమింగ్ టు ద జనరల్ ఎస్ఐ టాపిక్లోకి వచ్చినట్టయితే దీంట్లో సెక్షన్ ఏ ఉంటుందమ్మా అండ్ సెక్షన్ బి ఉంటుంది. సో సెక్షన్ ఏలో మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి, సెక్షన్ బిలో 4 క్వశ్చన్స్ ఉంటాయి. దీంట్లోంచి ఒక ఎస్ఐని మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది, సెక్షన్ బిలోంచి ఇంకొక ఎస్ఐని మీరు పిక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? సో ఈ విధంగా మీరు 2 ఎస్ఐస్ని ఇన్ టైం అంటే దాదాపు 3 hours ఆఫ్ టైంలో 2 ఎస్ఐస్ని రాయాల్సి ఉంటుంది. అంటే ఒక ఎస్ఐకి మనం తీసుకునేటువంటి టైం లిమిట్ ఎంత? దాదాపుగా మనం 1.5 hourలో ఎస్ఐని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్లీస్ట్ 1000 నుంచి 1200 వర్డ్స్లో మనం ఆన్సర్ రాయాలి. అండ్ అరౌండ్ 12 to 14 pages వరకు మీరు ఆన్సర్ని అయితే రాసుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ద ప్రోటోకాల్ ఫర్ ద జనరల్ ఎస్ఐ. ఓకే, సో ఈ మూడింటిని కూడా గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా టైం అనేది మనకి చాలా లిమిటెడ్గా ఉంటుంది. సో టైంని మనం ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా యూటిలైజ్ చేసినట్టయితే ఈ యొక్క మెయిన్స్ ఎగ్జామినేషన్ని మనం ఎక్సెల్ చేయగలుగుతాం. ఓకేనా? సో ఎస్పెషల్లీ కంటెంట్ ఎన్రిచ్మెంట్ అనేది జరుగుతుంది, ఆన్సర్ రైటింగ్ స్కిల్ ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు టైం మేనేజ్మెంట్ స్కిల్స్ అనేవి కూడా ఈ యొక్క అభ్యాసన ప్రోగ్రామ్ ద్వారా మీరు నేర్చుకుంటారు. సో ఈ విధంగా ఈ యొక్క 3 ఆబ్జెక్టివ్స్ మీద మొత్తం ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన అంతా కూడా రిలై అయి ఉంటుందమ్మా. ఓకేనా? Now let us see about the Abhyasana program schedule. Okay, so as I told you, this program starts from Monday to Saturday. ప్రతిరోజు కూడా ప్రోగ్రామ్ ఉంటుందమ్మా. సో ప్రోగ్రామ్ అనేది మనకి మండే స్టార్ట్ అవుతుంది కదా. సో మండే విల్ బీ ద day 1 సెషన్ ఆఫ్ అభ్యాసన. సో మండే మనకి ప్రోగ్రాంలో వీఆర్ కవరింగ్ ద GS1 పేపర్. సో జనరల్ స్టడీస్ పేపర్ 1ని మనం కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో టాపిక్స్లోకి వెళ్ళినట్టయితే దేర్ ఆర్ 6 సబ్ టాపిక్స్ ఇన్ ద GS1 పేపర్. అండ్ ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ హిస్టరీ. సో దీంట్లో మనకి ఏన్షియంట్, మెడివల్, మోడర్న్ హిస్టరీస్ ఉంటాయి. అండ్ సెకండ్ వన్ ఇస్ ద వరల్డ్ హిస్టరీ. థర్డ్ టాపిక్ ఈజ్ పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్. అంటే ఏంటి? ఆఫ్టర్ ఇండిపెండెన్స్ తర్వాత దగ్గర నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇండియా ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం పోస్ట్ ఇండిపెండెన్స్ కన్సాలిడేషన్ అంటాం. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి దట్ ఈస్ ద ఆర్ట్ అండ్ కల్చర్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఇండియన్ సొసైటీ. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చి మనకి ఇండియా అండ్ వరల్డ్ జోగ్రఫీ. సో మొత్తం 6 టాపిక్స్ అన్నిటినీ కూడా మనం day 1 ఆఫ్ అభ్యాసనలో GS1 పేపర్లో మనం కవర్ చేయడం జరుగుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద సెకండ్ డే, రెండో రోజు మనకి అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ ఈస్ ద day 2. సో day 2 విల్ బి ద ట్యూస్డే. మంగళవారం మనం GS2 పేపర్ని కవర్ చేస్తాము. సో దీంట్లో మనకి దాదాపుగా 4 టాపిక్స్ ఉంటాయమ్మా. ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇండియన్ పాలిటీ. సెకండ్ టాపిక్ విల్ బి ద గవర్నెన్స్. థర్డ్ టాపిక్ విల్ బి
సోషల్ జస్టిస్. 4వ టాపిక్గా మనం ఇంటర్నేషనల్ రిలేషన్స్ని డిస్కస్ చేస్తాము. సో ఆల్ దీస్ టాపిక్స్ విల్ బీ కవర్డ్ అండర్ ద GS2 పేపర్ ఇన్ ద అభ్యాసన. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 3 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో 3వ రోజు అభ్యాసన ప్రోగ్రామ్ తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ వెన్స్డే. సో బుధవారం మనం GS3 పేపర్ని ఇన్ డీటెయిల్గా కవర్ చేస్తాము. సో దీంట్లో కూడా ఆల్మోస్ట్ ఆల్ 6 టాపిక్స్ ఉంటాయమ్మా. సో ఫస్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఇండియన్ ఎకానమీ. సెకండ్ టాపిక్ వచ్చి ఎన్విరాన్మెంట్. సో దీంట్లో మనకి సబ్ టాపిక్స్ ఉన్నాయి. వీ హ్యావ్ ఎకాలజీ, బయోడైవర్సిటీ, క్లైమేట్ చేంజ్ అండ్ పొల్యూషన్. ఓకే, వీటిని కూడా డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద థర్డ్ టాపిక్ దట్ ఈస్ ద సైన్స్ అండ్ టెక్నాలజీ. అండ్ ఫోర్త్ టాపిక్ వచ్చేసి మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఫిఫ్త్ టాపిక్ వచ్చేసి ఇంటర్నల్ సెక్యూరిటీ. అండ్ లాస్ట్ టాపిక్ వచ్చేసి మనకి అగ్రికల్చర్. సో మొత్తం 6 టాపిక్స్ని మనం ఇన్ డీటెయిల్గా ఈ ప్రోగ్రాంలో డిస్కస్ చేద్దాం. అండ్ కమింగ్ టు ద డే 4 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో 4వ రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ థర్స్డే. సో థర్స్డే వీఆర్ కండక్టింగ్ ఎ స్పెషల్ సెషన్ ఆన్ ద ఎథిక్స్. సో ఎథిక్స్ పేపర్ మీద మనం ప్రత్యేకమైనటువంటి సెషన్ కండక్ట్ చేయడం జరుగుతుందమ్మా. ఓకే, సో త్రూ దిస్ స్పెషల్ సెషన్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద కాన్సెప్ట్స్ గురించి, అదేవిధంగా కేస్ స్టడీస్ గురించి మనం ఇన్ డీటెయిల్గా ఈ సెషన్స్లో డిస్కస్ చేయడం జరుగుతుంది. ఓకే, సో ప్రతి ఒక్కరు కూడా సో టు గెట్ ద బేసిక్స్ రైట్, ఓకే, అందరూ కూడా DK బాలాజీ సార్ బుక్ని అయితే ప్రిఫర్ చేయండి. ఓకే, విచ్ ఇస్ ఎ వెరీ వెరీ షార్ట్ బుక్. సో ఈయన స్వయంగా 125 మార్క్స్ పైన గెయిన్ చేయడం జరిగింది. సో మీరు కూడా ఇదే టార్గెట్ని పెట్టుకొని వర్క్ చేయండి. ఓకే, దీంతోపాటు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా రాసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకేనా? సో ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఈ యొక్క స్పెషల్ సెషన్ ఏదైతే ఉందో ఆన్ థర్స్డే, సో దాన్ని మాత్రం మిస్ కాకుండా మీరు ఫాలో చేసుకోండి. ఓకే, అండ్ కమింగ్ టు ద డే 5 షెడ్యూల్ ఆఫ్ అభ్యాసన. సో 5వ రోజు ప్రోగ్రామ్ మనం తీసుకున్నట్టయితే దట్ విల్ బీ ఆన్ ఫ్రైడే. సో ఫ్రైడే వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద జనరల్ ఎస్ఐ. సో జనరల్ ఎస్ఐ పేపర్ని మనం కవర్ చేస్తూ ప్రత్యేకమైనటువంటి సెషన్ని మనం శుక్రవారం తీసుకోవడం జరుగుతుందమ్మా. అండ్ ఈ యొక్క జనరల్ ఎస్ఐ టాపిక్స్లోకి మనం వెళ్ళినట్టయితే అన్ని రకాలైనటువంటి మల్టీ డైమెన్షనల్ ఎస్ఐస్ అన్నింటినీ కూడా కవర్ చేద్దాము. సో ఎకనామిక్ పర్స్పెక్టివ్ కానివ్వండి, సోషల్ పర్స్పెక్టివ్, కల్చరల్ పర్స్పెక్టివ్, ఓకే, అదేవిధంగా మనకి ఇక్కడ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటివి, కరెంట్ అఫైర్స్ రిలేటెడ్, ఓకే, దాంతోపాటు ఫిలసాఫికల్, ఎథికల్ ఎస్ఐస్ అన్నింటినీ కూడా మనం ఇన్ డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా కవర్ చేద్దాము. ఆల్మోస్ట్ ఆల్ 6 months ఆఫ్ టైంలో మనం 25 థీమ్స్ని మనం ఇన్ డీటెయిల్గా కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకే, ప్రోగ్రామ్ని మీరు ఖచ్చితంగా 6 months వరకు రెగ్యులర్గా ఫాలో చేయండి. ఓకే, దీని ద్వారా 25 థీమ్స్ ఆఫ్ ఎస్ఐస్ని మనం చదివేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద లాస్ట్ డే ఆఫ్ అభ్యాసన, దట్ ఈస్ ద డే 6. సో డే 6 వీఆర్ కండక్టింగ్ ఏ స్పెషల్ సెషన్ ఆన్ ద కరెంట్ అఫైర్స్. సో సాటర్డే రోజున మనం కరెంట్ అఫైర్స్ మీద ప్రత్యేకమైనటువంటి సెషన్ తీసుకోవడం జరుగుతుంది. సో ఆ వీక్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నింటినీ కూడా తీసుకొని క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్ ద్వారా ఒక క్వశ్చన్ని మీకు ప్రిపేర్ చేస్తూ సో మనకు అభ్యాసన సెషన్లో అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కరెంట్ అఫైర్స్ అనేది మనకు తెలుసు, విచ్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ జర్నీ ఇన్ ద ఎంటైర్ UPSC ప్రిపరేషన్. సో ప్రతి ఒక్కరు కూడా కరెంట్ అఫైర్స్ క్వశ్చన్ని మీరు మిస్ కాకుండా చూడండి. దాంతోపాటు ప్రతిరోజు కూడా అట్లీస్ట్ 30 minutes హిందూ పేపర్ని చదవండి. దాంతోపాటు మీరు చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ టాస్క్ ఏంటంటే యూ హ్యావ్ టు మేక్ ద నోట్స్ను కూడా మీరు ప్రిపేర్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోండి. ఓకే, అదేవిధంగా మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా కన్సల్టేషన్స్ ఉంటాయి, కరెంట్ అఫైర్స్ కన్సల్టేషన్స్, వాటిని కూడా ఒక సమరీగా చూసుకుంటూ ఇంపార్టెంట్ థీమ్స్ ఏవైనా మిస్ అయితే వాటిని కవర్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. దీని ద్వారా ఎంటైర్ కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది మీకు ఈజీగా మారిపోతుంది. ఓకే, అండ్ ఫైనల్లీ ఐ వాంట్ టు సే కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం డైరెక్ట్గా ఇవ్వకపోయినా GS1లో కానివ్వండి, GS2లో కానివ్వండి, లేదా GS3, GS4 టాపిక్స్లోంచి ఎక్కువగా అడుగుతున్నారు. సో వాటిని మనం ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ లింక్ చేసుకుంటూ మనం చదవాల్సి ఉంటుంది. సో దానికి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది ఇట్స్ ఎ వెరీ వెరీ ఇంపార్టెంట్ థింగ్ వీ హ్యావ్ టు డూ ఫర్ ద UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్. ఓకేనా? సో ఈ విధంగా మనకి మండే నుంచి సాటర్డే వరకు ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా అభ్యాసన ప్రోగ్రామ్ అనేది ఉంటుంది. అండ్ వీఆర్ కవరింగ్ ద ఎంటైర్ సిలబస్ ఆఫ్ UPSC. ఓకే, సో UPSC మెయిన్స్ ఎగ్జామినేషన్ సిలబస్ అంతా కూడా మనం కవర్ చేద్దాము. సో ఎక్సెప్ట్ ఆప్షనల్ పేపర్ తప్పించి మిగతా సిలబస్ అంతా కూడా ఇన్ డీటెయిల్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా మనం కవర్ చేయడం అయితే జరుగుతుంది. ఓకేనమ్మా? సో దట్ ఈస్ అబౌట్ ద ప్రోగ్రామ్ ఆఫ్ అభ్యాసన.
నవ్ లెటస్ మూవ్ టు ద క్లాస్ డిస్కషన్. ఈరోజు క్వశ్చన్ ఏంటో మనం చూద్దాం. ఓకే, సో నవ్ లెటస్ స్టార్ట్ విత్ ద క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్. సో ఈరోజు ప్రశ్న ఏంటో మనం చూద్దాం. ఎగ్జామిన్ ద రేషనల్ బిహైండ్ ద రీసెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ చీఫ్, highlight the need for India to develop capabilities to counter the grey zone warfare from China and Pakistan, discuss the crucial role that diverse security forces and agencies can play in a effectively countering such tactics. Okay, so question కొంచెం మనం లెంగ్దీగా మనకు అనిపించినప్పటికీ కూడా సో క్వశ్చన్ వాజ్ క్వైట్ ఈజీ, చాలా ఈజీగా మనం రాయొచ్చు. సో ఇక్కడ ఏమడుతున్నారు, దే ఆర్ టేకింగ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఆర్మీ చీఫ్. ఓకే, సో స్టాఫ్ ఆఫ్ ఆర్మీ చీఫ్ గురించి మనకు తెలుసు. సో ఆయన చెప్పినటువంటి స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేస్తూ, సో ఇండియా హ్యాస్ టు డెవలప్ క్యాపబిలిటీస్ టు కౌంటర్ ద గ్రే జోన్ వార్ఫేర్. ఓకే, సో గ్రే జోన్ వార్ఫేర్ అనేటువంటి కీవర్డ్ని ఆయన యూజ్ చేయడం జరిగింది. ఓకే, అండ్ రిగార్డింగ్ వీ హ్యావ్ థ్రెట్ ఫ్రమ్ ద చైనా అండ్ పాకిస్తాన్. సో చైనా నుంచి పాకిస్తాన్ నుంచి మనకి థ్రెట్ ఉంది కాబట్టి సో గ్రే జోన్ వార్ఫేర్ మీద మనకి అవగాహన పెరగాలి. సో గ్రే జోన్ వార్ఫేర్ని మనం ఏ విధంగా కౌంటర్ చేయాలి అనేటువంటి అవసరాన్ని ఆయన చెప్తూ, సో ఇండియా హ్యాస్ టు డెవలప్ క్యాపబిలిటీస్ టు కౌంటర్ దిస్ వార్ఫేర్ ఆఫ్ గ్రే జోన్. ఓకే, ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ ఏమడిగారమ్మా, డిస్కస్ ద క్రూషియల్ రోల్ దట్ డైవర్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ విల్ ప్లే ఎఫెక్టివ్లీ ఇన్ కౌంటరింగ్ సచ్ టాక్టిక్స్. ఓకే, ఎస్పెషలీ యొక్క గ్రే జోన్ వార్ఫేర్ని మనం కౌంటర్ చేయడానికి మన దగ్గర ఉన్నటువంటి ఫోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సో సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి లేదా ఏజెన్సీస్ కానివ్వండి, ఏ విధమైనటువంటి ఎఫెక్టివ్ టాక్టిక్స్ ద్వారా గ్రే జోన్ వార్ఫేర్ని న్యూట్రల్ చేసేటువంటి అంశాన్ని ఇక్కడ మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా క్వశ్చన్ని మనకి రెండు పార్ట్స్గా అడగడం జరిగింది. సో ఫస్ట్ పార్ట్లో వీ టాక్ అబౌట్ ద స్టేట్మెంట్ రిగార్డింగ్ ద ఆర్మీ చీఫ్ అండ్ ఆల్సో గ్రే జోన్ అంటే ఏంటి. అండ్ సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద డైవర్స్ సెక్యూరిటీ ఫోర్సెస్ అండ్ ఏజెన్సీస్ దట్ ఆర్ కౌంటరింగ్ దిస్ టాక్టిక్స్. సో ఇక్కడ క్వశ్చన్ మీరు గమనించినట్లయితే 15 మార్కులకి ప్రశ్న ఇక్కడ అడిగారు. సో 15 మార్కుల క్వశ్చన్ ఎట్లా రాయాలో తెలుసు కదమ్మా. సో వీ హ్యావ్ టు రైట్ 250 వర్డ్స్, 250 పదాల్లోపు రాయాల్సి ఉంటుంది. అండ్ యూపీఎస్సీ మీ నుంచి 3 పేజీల ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. దాంతోపాటు మనకు వచ్చినటువంటి టైం లిమిట్ అంతా 11 to 12 minutes లోపే మనం ఆన్సర్ని అయితే కంప్లీట్గా ఫినిష్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో దట్ ఈస్ అబౌట్ ద క్వశ్చన్. నవ్ లెట్ us see the అప్రోచ్. ఒకసారి అప్రోచ్లోకి వెళ్దాం. సో ఇక్కడ డైరెక్ట్గా మనకు ఉన్నటువంటి స్టేట్మెంట్ ఏంటమ్మా, గ్రే జోన్ వార్ఫేర్ అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ దిస్ స్టేట్మెంట్. ఓకే, ఈ యొక్క వర్డ్ ఏదైతే ఉందో ఆ వర్డ్ని మనం కంప్లీట్గా బ్రీఫ్గా సో 3 to 4 లైన్స్లో ఫినిష్ చేసే విధంగా మనం ఇంట్రడక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. సో మోస్ట్లీ గ్రే జోన్ వార్ఫేర్ అంటే ఏంటమ్మా, ఇట్ ఈస్ నాట్ డైరెక్ట్లీ కన్ఫ్రంటింగ్ ద వార్. సో డైరెక్ట్గా వార్ కాకుండా సో ఇండైరెక్ట్గా వార్ టాక్టిక్స్ అంటే ఏంటి, ఎస్పెషల్లీ వీ కెన్ సే దట్ ఒక ప్రాక్సీ వార్ని ఇక్కడ నడిపిస్తూ ఉంటారు. ఓకే, సో సైబర్ అటాక్స్ కానివ్వండి, సో పెనిట్రేషన్ కానివ్వండి, ట్రెస్ పాసింగ్ కానివ్వండి, ఇట్లాంటి వాటి వల్ల మనకేమవుతుందమ్మా, సో ఆల్ దీస్ యాక్టివిటీస్ విల్ బి డిఫర్డ్ యాజ్ ద గ్రే జోన్ వార్ఫేర్ కింద చెప్తాము. సో వాటినన్నింటినీ కూడా బ్రీఫ్గా మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఇంట్రడక్షన్లో. అండ్ కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి వెళ్ళినట్టయితే, సో వీ హ్యావ్ టు టాక్ అబౌట్ ద వై ఇండియా షుడ్ బ్రింగ్ దిస్ నెసెసిటీ టు డెవలప్ క్యాపబిలిటీస్ అండ్ టు అడ్రస్ ద గ్రే జోన్ వార్ఫేర్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ చైనా అండ్ పాకిస్తాన్. సో కన్వెన్షనల్ వార్ వైపే కాకుండా ఓకే, సో వీ హ్యావ్ టు డెవలప్ ద స్కిల్స్ టు ట్యాకిల్ ద ప్రాక్సీ వార్. సో ప్రాక్సీ వార్ని ఎట్లా మనం ట్యాకిల్ చేయాలో కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. సో అదేవిధంగా ఇక గ్రే జోన్ వార్ఫేర్ని అడ్రస్ చేయడానికి సో ప్రత్యేకమైనటువంటి సర్వైలెన్స్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి, నిఘా నేత్రాన్ని పెంచాల్సి ఉంటుంది. దాంతోపాటు సో వీ హ్యావ్ టు బి విజిలెంటింగ్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ క్రాస్ బార్డర్ ట్రెస్ పాసెస్. ఓకే, సో దీనికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క క్యాపబిలిటీస్ని మనం డిస్కస్ చేసుకుందాము. సో హౌ టు కౌంటర్ ద చైనా అండ్ పాకిస్తాన్ ఇన్ దిస్ గ్రే జోన్ వార్ఫేర్. ఓకే, అండ్ కమింగ్ టు ద సెకండ్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, సో వీ విల్ టాక్ అబౌట్ ద డైవర్స్ సెక్యూరిటీ ఫోర్సెస్. మన ఇండియాలో ఉన్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ గురించి మనం డిస్కస్ చేస్తూ, అదేవిధంగా ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానివ్వండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా మనం సో ఏ విధంగా ఈ యొక్క గ్రే జోన్ వార్ఫేర్ టాక్టిక్స్లో మనం ఉపయోగిస్తాము, ఎఫెక్టివ్గా కౌంటర్ చేయడానికి ఎట్లా వాడతాం అనేటువంటి అంశాలను కూడా మనం ఇన్ డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ ఆస్పెక్ట్లోకి వెళ్ళినట్టయితే, ఖచ్చితంగా గ్రే జోన్ వార్ఫేర్ ఏదైతే ఉందో సో దీన్ని అన్కన్వెన్షనల్ పద్ధతిగా మనం ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు బ్రింగ్ ద ఇన్నోవేటివ్ టాక్టిక్స్. ఖచ్చితంగా స్కిల్డ్ అప్రోచ్ ద్వారానే, మల్టీ ఫేస్టెడ్ టాక్టిక్స్ ద్వారానే మనం దీన్ని అరికట్టగలము. ఓకే, దానికోసం మనం యొక్క సెక్యూరిటీ ఫోర్సెస్ని కానివ్వండి, ఏజెన్సీస్ కానివ్వండి, సో మరికొంచెం స్ట్రెంగ్తన్గా తయారు చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక కోఆర్డినేటెడ్ అప్రోచ్ ద్వారా మల్టీ ఫేస్టెడ్ డైమెన్షన్తో ఓకే మనం ఆలోచించినట్టయితే సో ఇన్నోవేటివ్ అప్రోచెస్ ద్వారా ఈ యొక్క గ్రే వార్ఫేర్ని మనం ఈజీగా ట్యాకిల్ చేయగలుగుతాము. సో వీ హ్యావ్ దట్ క్యాపబిలిటీస్. మనకున్నటువంటి సెక్యూరిటీ ఫోర్సెస్ కానీ ఏజెన్సీస్ కూడా ఖచ్చితంగా సో వాళ్ళ యొక్క కలెక్టివ్ ఎఫర్ట్స్ ద్వారా
కొలాబరేషన్ ద్వారా మనకి సహాయపడుతూ ఉంటారు. ఓకే, సో దాన్ని కూడా మనం ఆలోచించుకొని సో ఒక అప్రోప్రియేట్ కన్క్లూషన్ అయితే ఇక్కడ మనం ప్రొవైడ్ చేద్దాము. అండ్ దట్ షుడ్ బి విత్ ఇన్ ద 3 to 4 లైన్స్లోపే రాసేటువంటి ప్రయత్నం కూడా మనం చేద్దాం. ఓకే, సో ఇంకా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే యూట్యూబ్లోకి వెళ్ళి మన తారాయస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన యొక్క టెలిగ్రామ్ ఛానల్ని కూడా మీరు వెంటనే జాయిన్ అయినట్టయితే ప్రతి ఒక్క క్లాస్ వీడియో కానివ్వండి, అదేవిధంగా పీడిఎఫ్ కానివ్వండి, మీరు డౌన్లోడ్ చేసుకున్నటువంటి వెసులుబాటు ఉంటుంది. దాంతోపాటు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా మీరు లైక్ చేయండి, మన ఇన్స్టిట్యూట్ ప్రొఫైల్ని కూడా మీరు ఫాలో చేయండి. ఓకే, సో ఫైనల్లీ ఐ వాంట్ టు సే ప్లీజ్ ఫాలో అస్ ఆన్ ద యూట్యూబ్, టెలిగ్రామ్ యాజ్ వెల్ యాజ్ ద ఇన్స్టాగ్రామ్ ఫర్ ద రెగ్యులర్ అప్డేట్స్. ప్రతి ఒక్క రెగ్యులర్ అప్డేట్ మీకు కావాలనుకుంటే ఖచ్చితంగా అక్కడ ఉన్నటువంటి బెల్ ఐకాన్ మీరు హిట్ చేసినట్టయితే సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా మీకు అందుబాటులోకి వస్తుంది. సో లెట్ us స్టార్ట్ విత్ ద ఇంట్రడక్షన్తో మనం బిగిన్ చేసినట్టయితే సో గ్రే జోన్ అంటే ఏంటమ్మా? సో గ్రే జోన్ ఈజ్ ఏ నథింగ్ బట్ ఇట్స్ అ కైండ్ ఆఫ్ వార్ఫేర్ విచ్ ఇన్వాల్వ్స్ ఇన్ ద ఇండైరెక్ట్ అటాక్ ఆన్ ద అదర్ కంట్రీ. అంటే ఏంటి ఇక్కడ? సో దిస్ ఇన్వాల్వ్స్ ఇన్ ద యాక్టివిటీ దట్ బ్లర్ ద లైన్ బిట్వీన్ ద పీస్ అండ్ వార్. అంటే ఇక్కడ పీస్ అనేది ఉండదు, అదేవిధంగా వార్ అనేది కూడా ఉండదు. సో దే విల్ యాక్ట్ ఇన్ ఏ కోవర్సివ్ వే. అంటే తన యొక్క దుందుడు చర్యలతో, ఓకే, ఎస్పెషలీ దూకుడైన చర్యలతో సో మిగతా దేశాలని కవ్వించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో వితౌట్ ఎనీ మిలిటరీ కాన్ఫ్లిక్ట్ దీస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇన్ ఏ డిఫరెంట్ కైండ్ ఆఫ్ అటాక్ ఆన్ ద అదర్ కంట్రీ, లైక్ సైబర్ అటాక్స్ కానివ్వండి, లేదా డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ అంటే వాటి మీద నిందలేయడం, సో మాల్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు. దాంతోపాటు క్రాస్ బార్డర్ స్కిర్మిషెస్ అంటే ఏంటి? సో తరచుగా లైన్ ఆఫ్ కంట్రోల్ని దాటుతూ వీళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఎస్పెషలీ లైక్ పాకిస్తాన్ అడ్వర్సరీస్ ఏవైతే ఉన్నాయో సో వాటి నుంచి కానివ్వండి, చైనా నుంచి కానివ్వండి, ఇట్లాంటి గ్రే జోన్ యాక్టివిటీస్ అన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. సో ఈ విధంగా ఒక అన్కన్వెన్షనల్ వార్ ఫ్రంట్ని, ప్రాక్సీ వార్ని చేసేటువంటి మెథడాలజీని మనం అంటాం గ్రే జోన్ వార్ఫేర్ కింద మనం చెప్తాం. ఓకేనమ్మా? సో ఈ విధంగా స్ట్రైట్ అవే మనకి ఏదైతే గ్రే జోన్ వార్ఫేర్ గురించి మనం డిఫైన్ చేస్తూ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే సరిపోతుంది. అండ్ దిస్ ఇంట్రడక్షన్ షుడ్ నాట్ క్రాస్ 3 to 4 లైన్స్. 3 నుంచి 4 లైన్స్లోపే రాయండి అండ్ నాట్ మోర్ దాన్ 30 words. ఓకే, సో లెట్ us కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్లోకి మనం వెళ్ళినట్టయితే సో వాట్ కైండ్ ఆఫ్ క్యాపబిలిటీస్ ఇండియా హ్యాస్ టు డెవలప్ టు అడ్రస్ ద గ్రే జోన్ వార్ఫేర్ ఫ్రమ్ చైనా అండ్ పాకిస్తాన్. సో చైనా నుంచి మనం ధీటుగా నిలబడాలంటే, ఈ యొక్క గ్రే జోన్ వార్ఫేర్ని మనం అడ్రస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా మనం అద్భుతమైనటువంటి క్యాపబిలిటీస్ని, కెపాసిటీని మనం పెంచుకోవాల్సి ఉంటుంది. సో అవేంటో మనం చూద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ వన్ ఈజ్ ద కౌంటర్ డిస్ఇన్ఫర్మేషన్. ఖచ్చితంగా ఎవరైతే డిస్క్రిమినేటరీ ఇన్ఫర్మేషన్ యూజ్ చేస్తూ ఇండియా యొక్క స్టెబిలిటీని, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ని, ఫేమ్ని డీస్టెబిలైజ్ చేయాలనుకున్నారో వాళ్ళందరినీ కూడా మనం ఏం చేయాలమ్మా? స్ట్రాంగ్ ఫ్యాక్ట్ చెక్ మెకానిజమ్స్ అంటే ఏంటి? సత్యాన్వేషణ మనం చేస్తూ, ఓకే, సో ఫ్యాక్ట్ చెక్ మెకానిజమ్స్ అనేవి మనకు అవసరం పడతాయి. ఇట్లాంటివన్నింటినీ వాటిని యూజ్ చేస్తూ మనం ఈ యొక్క డిస్ఇన్ఫర్మేషన్ని కౌంటర్ చేయాలి. ఎగ్జాంపుల్, సో ఫేక్ న్యూస్ క్యాంపెయిన్స్ ఏవైతే ఉన్నాయో లైక్ పాకిస్తాన్ నుంచి కానివ్వండి, చైనా నుంచి కానివ్వండి, మనం డిటెక్ట్ చేసామనుకోండి, వెంటనే ఆ మల్టిపుల్ ఫేక్ న్యూస్ క్యాంపెయిన్స్ని మనం ఆ సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, ఏ ప్రాంతం నుంచి వస్తుందని ఐడెంటిఫై చేస్తే ఖచ్చితంగా ఈ యొక్క డిస్ఇన్ఫర్మేషన్ని మనం కౌంటర్ చేసుకునేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. అండ్ కమింగ్ టు ద సెకండ్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్లోకి వెళ్ళినట్టయితే సో వీ హ్యావ్ టు ట్యాకిల్ ద బార్డర్ ఇంట్రూషన్. సో బార్డర్ ఇంట్రూషన్స్ని, ఎంక్రోచ్మెంట్స్ని మనం ఖచ్చితంగా ట్యాకిల్ చేయాలి. ఎస్పెషలీ ఇండియా మస్ట్ డెవలప్ ద క్యాపబిలిటీస్ టు కంట్రోల్ ద ట్రెస్పాస్ ఇన్ ద బార్డర్ ఏరియాస్. ఎస్పెషలీ బార్డర్ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో సో చైనా కసోటిస్నెస్ మనకు తెలుసు. ఖచ్చితంగా ఇండో చైనా బార్డర్లో చైనాని మనం డిటర్ చేయాలి. ఓకే, ఎట్లాంటి స్టాండ్ హౌస్, మళ్ళీ డోక్లాం లాంటివి కానివ్వండి, లేదా గాల్వాన్ వ్యాలీ లాంటి క్లాషెస్ రాకుండా ముందే మనం చైనా యొక్క సలామీ స్లైసింగ్ టెక్నిక్ని జాగ్రత్తగా మనం ఆలోచించి ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. సో 2017 డోక్లాం స్టాండ్ ఆఫ్ కానివ్వండి, అదేవిధంగా గాల్వాన్ క్లాష్ కానివ్వండి, ఇవన్నీ కూడా చైనా యొక్క ఇండైరెక్ట్ వార్ఫేర్ టాక్టిక్స్ అమ్మా. ఇవన్నీ కూడా అన్కన్వెన్షనల్ వార్ కింద వస్తాయి. సో ఇవన్నీ కూడా గ్రే జోన్ టాక్టిక్స్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ఓకేనా? అండ్ కమింగ్ టు ద థర్డ్ ఇంపార్టెంట్ పారామీటర్, సో బోత్ చైనా అండ్ పాకిస్తాన్ ఏం చేస్తున్నాయి? సో దే వేర్ ఎస్పెషల్లీ ఎక్స్పాండింగ్ ద క్యాపబిలిటీస్. సో స్పేస్ క్యాపబిలిటీస్ని ఎక్కువగా మిలిటరీ పర్పస్ కోసం ఇంప్రూవ్ చేస్తున్నాయి. సో ఇండియా కూడా ఏం చేయాలి? ఇండియా హ్యాస్ టు యూజ్ ద ఇస్రో టు అడ్వాన్స్ ఇన్ దిస్ పర్టికులర్ గ్రే జోన్ థ్రెట్స్. ఎస్పెషలీ గ్రే జోన్ థ్రెట్స్ని మనం ట్యాకిల్ చేయాలంటే
ఏసాట్ యాంటీ శాటిలైట్ టెస్ట్ని మనం చేయాల్సి ఉంటుంది. సో మిషన్ శక్తిని మనం రీసెంట్గా స్టార్ట్ చేశాము. సో వీఆర్ సక్సెస్ఫుల్లీ లాంచ్డ్ ద మిషన్ శక్తి, దట్ ఈస్ ద యాంటీ శాటిలైట్ మిసైల్ టెస్ట్ ఫ్రమ్ ద ఇస్రో పర్స్పెక్టివ్. ఓకే, ఇట్లాంటివన్నింటినీ కూడా జాగ్రత్తగా మనం చేపట్టాల్సి ఉంటుంది. మనకు స్పేస్ క్యాపబిలిటీస్ని కూడా మనం పెంచుకోవాలి. బికాజ్ ఇస్రో అనేది ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైనటువంటి ఘన విజయాలు సాధించుకొస్తుంది. సో ఇస్రోని మనం ఖచ్చితంగా మనకు డిఫెన్స్లో కూడా యూటిలైజ్ చేసుకుంటూ యొక్క గ్రే జోన్ టాక్టిక్స్ని మనం నలిఫై చేసుకోవాల్సి ఉంటుంది. సో చైనా వాళ్ళు కూడా ఎక్కడా తక్కువ తినలేదు. ఖచ్చితంగా దే విల్ యూజ్ ద సప్లై చైన్ డిస్రప్షన్స్ అనేటువంటి టాక్టిక్స్ని యూజ్ చేస్తారు. ఎస్పెషలీ మనకు ఎలక్ట్రానిక్స్ ఇంపోర్ట్స్ని కానివ్వండి, ఫార్మాసిటికల్ ఇంపోర్ట్స్ని వాళ్ళు తొక్కినట్టయితే ఆటోమేటిక్గా సో దిస్ కైండ్ ఆఫ్ కోర్సివ్ యాక్షన్స్ అనే వాళ్ళు చేస్తూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలి? సో వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ రిలయన్స్ ఇన్ ది సెక్టార్స్ టు మిటిగేట్ ద రిస్క్ ఫ్రమ్ చైనా. సో మనం దానికి కౌంటర్గా ఖచ్చితంగా ఫార్మాసిటికల్స్లో, ఎలక్ట్రానిక్స్లో కూడా ముందుకు వెళ్ళేటువంటి అవకాశం మనం అలవర్చుకోవాల్సి ఉంటుంది. సో వీ హ్యావ్ టు డెవలప్ సెల్ఫ్ రిలయన్స్ ఆన్ దిస్ పర్టికులర్ ఇండస్ట్రీస్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద డెమోగ్రఫిక్ వార్ఫేర్. సో పాకిస్తాన్ ఏం చేస్తుంది? పాకిస్తాన్ ఈజ్ ఎస్పెషలీ సపోర్టింగ్ ద చైనా. సో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ ఏదైతే ఉందో, అదేవిధంగా ఫోర్స్డ్ మైగ్రేషన్ అంతా కూడా ఇది సపోర్ట్ చేస్తూ సో దే ఆర్ ఆల్టరింగ్ ద ఎంటైర్ ఏరియా ఆఫ్ జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి డెమోగ్రఫిక్ ప్రొఫైల్ అంతా కూడా ఫోర్స్డ్ మైగ్రేషన్ ద్వారా వీళ్ళు మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో దిస్ ఈస్ క్లియర్లీ ఏ గ్రే జోన్ టాక్టిక్ కింద మనం చెప్తాము. అండ్ ఇండియా ఇట్లాంటి పాలసీస్ అన్నింటినీ కూడా సో ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇంక్లూజివ్ డెవలప్మెంట్ పాలసీస్ ద్వారా, ఎఫెక్టివ్ బార్డర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ద్వారానే ఈ యొక్క డెమోగ్రఫిక్ వార్ఫేర్ని మనం చాలా వరకు కంట్రోల్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ద సీ లేన్ ఇంట్రూషన్. సో చైనా యొక్క నావల్ యాక్టివిటీ అనేది ఐవార్ రీజియన్ మీద చాలా పెద్ద ఎత్తున స్టార్ట్ అయింది. సో ఇండియన్ ఓషన్లో ఇండియా యొక్క ఇన్ఫ్లుయెన్స్ని తగ్గించడానికి చైనా శతవిధాలా ప్రయత్నిస్తుంది. సో దీన్ని మనం ఏం చేయాలమో ఖచ్చితంగా మనకు మ్యారిటైమ్ సర్వైలెన్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలి. దాంతోపాటు నేవల్ సుప్రీమసీని కూడా మనం డెవలప్ చేసుకుంటూ నేవల్ క్యాపబిలిటీస్ని, డిఫెన్స్ క్యాపబిలిటీస్ని కూడా మనం సో పెద్ద మొత్తంలో చేపట్టాల్సి ఉంటుంది. దానికోసం మనం క్వాడ్ లాంటి గ్రూపింగ్స్ని కూడా మనం చేపడుతున్నాము. దట్ ఈస్ ఏ క్వైట్ వెల్కమింగ్ స్టెప్. సో క్వాడ్ ద్వారా మనం ఈ యొక్క పనిని అయితే మనం చేస్తాము. దాంతోపాటు స్ట్రింగ్ ఆఫ్ పల్స్ టాక్టిక్స్ని మనం నక్లెస్ డైమండ్ టాక్టిక్స్తో ఎట్లా కౌంటర్ చేయాలనే విషయాన్ని కూడా మనం ఆలోచించాల్సి ఉంటుంది. ఓకే, సో కమింగ్ టు ద డిప్లొమాటిక్ మ్యానిపులేషన్స్లోకి వెళ్ళినట్టయితే సో చైనా కానివ్వండి, పాకిస్తాన్ కానివ్వండి, సో రెండు కూడా చాలా స్ట్రాంగ్గా ఇక్కడ సినర్జిస్టిక్ యాక్టివిటీని ప్రదర్శిస్తున్నాయి. సో బోత్ ఆర్ ఎస్పెషలీ వర్కింగ్ ఆన్ ద కాశ్మీర్ ఇష్యూ. సో కాశ్మీర్లో మనల్ని ఏకాకి చేయడానికి రెండు దేశాలు కూడా శతవిధాలా ప్రయత్నిస్తాయి. దీన్ని మనం ఖచ్చితంగా డిప్లొమాటిక్ ఎంగేజ్మెంట్ ద్వారా కౌంట్రాక్ట్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వీ హ్యావ్ టు అడ్రస్ ఇస్ ద టెక్నాలజికల్ ఎస్పానియోజ్. ఓకే, సో ఎస్పానియోజ్ అంటే ఏంటో చోరీకి గురవుతుంది. సో మనకు డేటాని కానివ్వండి, కమ్యూనికేషన్ నెట్వర్క్స్ కానివ్వండి, ఇంకొంచెం సెక్యూర్గా, రోబస్ట్గా మనం మెయింటైన్ చేయాలి. అదర్వైజ్ చైనా విల్ యూస్ సో మచ్ ఆఫ్ టెక్నాలజీ టు క్రియేట్ లాట్ ఆఫ్ థ్రెట్స్ ఇన్ ద కమ్యూనికేషన్ అండ్ టెక్నాలజీ ఇన్ ఇండియా. సో ఇండియాలో ఉన్నటువంటి కమ్యూనికేషన్ టెక్నాలజీస్ మీద సో ఒక్కసారి విరుచుకుపడేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో వీ హ్యావ్ టు స్ట్రింజెంట్ అవర్ నెట్వర్క్స్, వీ హ్యావ్ టు బీ మోర్ రోబస్ట్ ఆన్ ద డేటా ప్రొటెక్షన్ లాస్ ఇన్ ఇండియా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఎకనామిక్ కోయర్షన్. సో చైనా యూస్ ఇట్స్ ఎకనామిక్ మైట్ టు ప్రెజర్ ఆన్ ఇండియా. సో చైనా యొక్క ఆర్థిక వ్యవస్థ చాలా పెద్దదమ్మా. సో ఇక ఎకనామిక్ మైట్ని యూస్ చేస్తూ ఇండియా మీద ప్రెజర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తుంది. సో ఎస్పెషలీ సెలెక్టివ్ ట్రేడ్ రిస్ట్రిక్షన్ ద్వారా ఇండియాని కట్టడి చేసేటువంటి ప్రయత్నం చేస్తుంది. సో మనం ఏం చేయాలి? ఖచ్చితంగా చైనా మీద డిపెండెంట్ కాకుండా సో వీ హ్యావ్ టు డైవర్సిఫై అవర్ ట్రేడ్ రిలేషన్షిప్. దాంతోపాటు చైనా మీద ఎకనామిక్ డిపెండెన్సీ అయినటువంటి ఏవైతే రంగాలు ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం సో వేరే ఆపర్చునిటీస్ చూడాల్సి ఉంటుంది. దాంతోపాటు సో వేరే వైబుల్ ఆల్టర్నేటివ్స్ ఏవైతే ఉంటాయో సో వాటిని దక్కించుకునేటువంటి ప్రయత్నం చేయాలి. సో ఈ విధంగా చైనా యొక్క కౌంటర్ టాక్టిక్స్ని మనం ఫాలో చేస్తూ చైనాని మనం కార్నర్ చేసేటువంటి అవకాశం మనకి ఏర్పడుతుంది. సో ఈ విధంగా మనం ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్ని మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాము. నవ్ లెట్ us move to the second question. సో రెండో ప్రశ్నలోకి సెకండ్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్లోకి వెళ్ళినట్టయితే సో లెట్ us know about the crucial role of diverse security forces and also agencies in effectively countering the grey zone tactics on India. సో ఇండియా మీద ఉన్నటువంటి గ్రే జోన్ టాక్టిక్స్ని చైనా ఎలా అప్లై చేస్తుంది, అదేవిధంగా పాకిస్తాన్ ఎట్లా అప్లై చేస్తుంది, వాటిని ఏ విధంగా మనం కౌంటర్ చేస్తామనేటువంటి అంశాన్ని మనం చూద్దాం. సో ఫస్ట్ ఇంపార్టెంట్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఆఫ్ ఇండియా ఈజ్ ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్. ఓకే, ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ వెరీ వెరీ ప్రామినెంట్ ఇన్ కౌంటరింగ్ దిస్ గ్రే జోన్ యాక్టివిటీస్ ఇన్ ద బార్డర్ లైన్ ఏరియాస్. ఎస్పెషలీ మనకి ఎల్ఓసి ప్రాంతం కానివ్వండి, ఎల్ఓఎసి ప్రాంతంలో సో తరచుగా ఈ యొక్క ట్రెస్ పాసింగ్స్ కానివ్వండి, ఓకే బార్డర్
ఇన్ఫిల్ట్రేషన్ కానివ్వండి, వీటినన్నింటినీ కూడా ఇండియన్ ఆర్మీ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ డెవలపింగ్ ద ఎంటైర్ సైబర్ వార్ఫేర్ విత్ దిస్ పీపుల్ అండ్ జాయింట్ మిలిటరీ ఎక్సైజ్ ద్వారా సో ఒక ఎన్హాన్స్డ్ ప్రిపేర్నెస్ని కూడా ఆర్మీ తయారు చేసుకుంటుంది. ఓకే, సో ఓవరాల్గా ఇన్ఫిల్ట్రేషన్స్ కానివ్వండి, సైబర్ వార్ఫేర్ కానివ్వండి, లేదా వేరే ఏవైనా ఇన్ఫిల్ట్రేషన్స్ ఉన్నా కూడా వాటిని ఎఫెక్టివ్గా ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ ఇక్కడ ట్యాకిల్ చేయడం జరుగుతుంది. ఓకే, సో సెకండ్ ఇంపార్టెంట్ ఏజెన్సీ టు కౌంటర్ ద గ్రే జోన్ టాక్టిక్స్ ఈజ్ ఐబీ అండ్ రా. సో ఈ యొక్క ఐబీ కానివ్వండి, రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ అయితే ఉందో సో ఇట్ ఈస్ ప్లేయింగ్ ఏ వెరీ వెరీ క్రూషియల్ రోల్ ఇన్ గెటింగ్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ యొక్క ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సో ఫారెన్ నుంచి కానివ్వండి, డొమెస్టిక్ థ్రెట్స్ నుంచి కానివ్వండి, సో అద్భుతమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఐబీ అండ్ రా సంస్థలు మీకు తెలియజేస్తూ ఉంటాయి. సో ఎస్పెషల్లీ ఈ రెండు కూడా నేషనల్ సైబర్ కోఆర్డినేషన్ సెంటర్లో వర్క్ చేస్తూ ఉంటాయి. సో ఈ రెండు కూడా సో బోత్ ద ఐబీ కానివ్వండి, రా కానివ్వండి, సో దే వర్ వెరీ వెరీ స్కిల్డ్ ఇన్ ద సైబర్ థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇన్ ద ఎంటైర్ ఇండియా. ఓకే, సో డొమెస్టిక్ థ్రెట్స్ కానివ్వండి, ఫారెన్ థ్రెట్స్ కానివ్వండి ఎఫెక్టివ్గా కౌంటర్ అటాక్ చేసేటువంటి సంస్థలుగా ఈ రెండు కూడా పేరుగాంచాయి. అండ్ థర్డ్ ఇంపార్టెంట్ ఫోర్సెస్ ఆర్ ద ఇండియన్ నేవీ అండ్ కోస్ట్ గార్డ్. సో ఇండియన్ నేవీ కానివ్వండి, కోస్ట్ గార్డ్ కానివ్వండి, సో ఎస్పెషల్లీ ఈ యొక్క మ్యారిటైమ్ ఏరియాస్లో కానివ్వండి, లేదా అండర్ వాటర్ ఎయిర్ ఆపరేషన్స్ కానివ్వండి, వీటిలో చాలా వరకు ఈ యొక్క గ్రే యాక్టివిటీస్ని ఎప్పటికప్పుడు కౌంటర్ అటాక్ చేస్తూ సో అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఈ యొక్క వాటర్ సర్వైలెన్స్ కోసం డిప్లాయ్ చేసేటువంటి కొత్త టెక్నాలజీని కూడా మనం వాడుతున్నాము. సో దీనివల్ల అడ్వాన్స్ థ్రెట్ డిటెక్షన్ అనేది కూడా మన ఇండియన్ నేవీకి, కోస్ట్ గార్డ్కి తెలుస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ఫోర్సెస్ వేర్ ద సెంట్రల్ అండ్ స్టేట్ పోలీస్ ఫోర్సెస్. ఓకే, ఈ యొక్క లా అండ్ ఆర్డర్ ఫోర్స్ ఏవైతే ఉన్నాయో సో దే విల్ ఆల్సో కౌంటర్ ద డిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్స్ బై ప్రొవైడింగ్ ద కమ్యూనిటీ పోలీసింగ్ ద్వారా లేదా మీడియాని ఎడ్యుకేట్ చేయడం ద్వారా సో గ్రాస్ రూట్ లెవెల్ వరకు ఈ యొక్క పెనిట్రేషన్ తీసుకువెళ్తూ సో ఒక డెడికేటెడ్ డిస్ఇన్ఫర్మేషన్ కౌంటర్ మెజర్స్ని ఈ యొక్క సెంట్రల్ పోలీస్ వ్యవస్థ కానివ్వండి, స్టేట్ పోలీస్ వ్యవస్థ కానివ్వండి ఇక్కడ చేస్తున్నాయి. సో దట్ విల్ బి ఏ వెరీ వెరీ బెనిఫిషియల్ ఆస్పెక్ట్ ఫ్రమ్ ద ఇండియాస్ పర్స్పెక్టివ్. సో వీళ్ళ తర్వాత మనకి బార్డర్ సెక్యూరిటీ ఫోర్సెస్ కానివ్వండి, ఐటీబీపీ. సో బిఎస్ఎఫ్ ఈజ్ ఎస్పెషలీ బార్డరింగ్ ద పాకిస్తాన్ ఇండియా బార్డర్, వేరాస్ ద ఐటీబీపీ ఈజ్ బార్డరింగ్ ద ఇండో చైనా బార్డర్ అనమాట. సో వీళ్ళు ఎల్ఓసీలో పనిచేస్తూ ఉంటారు అండ్ వీళ్ళు ఎల్ఓఏసీలో పారాగాస్తూ ఉంటారు. సో బోత్ ఆర్ ఎస్పెషలీ స్ట్రెంగ్థనింగ్ ఇన్ ద సర్వైవల్ క్యాపబిలిటీస్. అదేవిధంగా సెన్సిటివ్ బార్డర్స్ ఏరియాస్లో వీళ్ళు డ్రోన్ టెక్నాలజీని కానివ్వండి, ఆర్టిఫిషియల్ బేస్డ్ ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా సో ఇక కౌంటర్ ఇన్ఫిల్ట్రేషన్స్ని, స్మగ్లింగ్ని కూడా ఎఫెక్టివ్గా ట్యాకిల్ చేసినటువంటి వైనాన్ని ఇక్కడ మనం చూస్తున్నాము. ఓకే, సో ఈ విధంగా బిఎస్ఎఫ్ కానివ్వండి, ఐటీబీపీ కానివ్వండి సో నిరంతరం 24/7 ప్రకారం ఒక డ్యాగ్ అయితే ఎట్లాగైతే కాపలా పహారా కాస్తుందో అదేవిధంగా మన దేశ సరిహద్దుల వీళ్ళు కాపలా అయితే కాయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ అథారిటీ ఈస్ ద డిఆర్డిఓ. సో డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో సో దిస్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ఏ కట్టింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఫర్ ద స్పేస్ అండ్ సైబర్ వార్ఫేర్. సో స్పేస్లో కానివ్వండి, సైబర్ వార్ఫేర్లో కానివ్వండి సో అద్భుతమైనటువంటి కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీని, వెపన్స్ని, ఓకే అదేవిధంగా వెపనరీ సిస్టమ్స్ని, మిసైల్స్ని అన్నింటినీ కూడా అందించేటువంటి సంస్థ ఏదమ్మా, దట్ ఈస్ ద డిఆర్డిఓ. సో ఇక డిఆర్డిఓ మిగతా ఉన్నటువంటి ఇండియన్ అకాడమిషియన్స్ కానివ్వండి, ఐఐటీస్ కానివ్వండి, ఐఏసీస్తో కానివ్వండి, లేదా ప్రైవేట్ సెక్టార్తో కలిసి సో చాలా ఇంపార్టెంట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్తో పాటు ఇన్నోవేషన్ని కూడా మెయింటైన్ చేస్తూ టెక్నాలజికల్ ఎడ్జ్ అనేది మన దేశానికి తీసుకొస్తుంది. సో దీనివల్ల ఖచ్చితంగా చైనాని, పాకిస్తాన్ని ఎఫెక్టివ్గా ఎదుర్కొనేటువంటి అవకాశం ఏర్పడుతుంది ఇన్ ద టెక్నాలజికల్ ప్లాట్ఫామ్ ఆల్సో. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ విల్ బి ద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్. ఓకే, ఇట్ ఈస్ ద హైయెస్ట్ నోడల్ అథారిటీ సో విచ్ విల్ బి ఎఫెక్టివ్లీ రిలై ఆన్ ద డిప్లొమసీ. సో డిప్లొమసీ మీద ఇంటర్నేషనల్ కోయిలిషన్స్ కానివ్వండి, లేదా ఇంటర్నేషనల్ పీస్ ప్రోగ్రెషన్ కానివ్వండి, వీటన్నిటి మీద మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ వర్క్ చేస్తుంది. ఇట్ ఈస్ వెరీ మచ్ వర్కింగ్ ఆన్ ద డిప్లొమాటిక్ ఎఫర్ట్స్ బిట్వీన్ ద అదర్ నేషన్స్. దాంతోపాటు ఒక డెడికేటెడ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఏదైతే ఉందో దట్ ఈస్ ఫోకసింగ్ ఆన్ ద గ్రే జోన్ థ్రెట్స్. సో ఏ విధంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి గ్రే జోన్ థ్రెట్స్ కానివ్వండి, లేదా చైనా నుంచి వచ్చేటువంటి గ్రే జోన్ థ్రెట్స్ కానివ్వండి, వీటిని ఎఫెక్టివ్గా ఎట్లా తిప్పికొట్టాలి, సో దాంతోపాటు ఒక కోఆర్డినేట్ రెస్పాన్స్ని ఇంటర్నేషనల్ లెవెల్లో ఎట్లా తీసుకువెళ్ళాలి, సో దీని ద్వారా ఓవరాల్గా ఇంటర్నేషనల్ సపోర్ట్ని ఎట్లా గ్యాదర్ చేయాలనేటువంటి అంశాలన్నింటి మీద కూడా ఒక డెడికేటెడ్ వింగ్ అయితే మనకు వర్క్ చేస్తుందమ్మా. సో దీనన్నిటికీ కూడా హెడ్గా మనకి మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అనేది మనకి ఉండడం జరిగింది. ఓకే, సో దిస్ విల్ బీ డన్ ఇన్ ఏ డిప్లొమసీ వే, డిప్లొమాటిక్ వేలో మనకి ఇది చేస్తుంది. అండ్ ఫైనల్లీ కన్క్లూజన్ పార్ట్లోకి మనం వెళ్ళినట్టయితే సో ఖచ్చితంగా సో వెదర్ ఇట్ ఈస్ ఎ కోవర్ట్ ఆపరేషన్ కానివ్వండి, అన్కన్వెన్షనల్ నేచర్ కానివ్వండి, గ్రే జోన్ వార్ఫేర్ కానివ్వండి, ప్రాక్సీ వార్ కానివ్వండి, అన్కన్వెన్షనల్ వార్ కానివ్వండి, ఇట్లాంటివి ఎన్ని పేర్లు పెట్టినా కూడా
సో దాని ఉద్దేశం ఏంటి, ఇండియాని ఎంతవరకు బ్లీడ్ చేయగలిగితే అంతవరకు బ్లీడ్ చేయాలి సో అనేటువంటి అంశం మీదే రెండు దేశాలు కూడా ఎప్పటికప్పుడు పనిచేస్తూ ఉంటాయి. సో దేర్ మోటో ఈజ్ టు బ్లడ్ ఇండియా ఇన్ మల్టిపుల్ వేస్. ఓకే, సో కానీ మనం ఏం చేయాలమ్మా, ఖచ్చితంగా మనకు ట్రెడిషనల్ సెక్యూరిటీ పారాడైమ్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని అడ్డు పెట్టుకుంటూ టెక్నాలజీని మనం యూజ్ చేస్తూ, ఓకే, అదేవిధంగా స్పేస్ని కూడా మనం యూజ్ చేస్తూ డిఆర్డిఓని ఇంకొంచెం ఆర్ఎండ్లో మనం నిమగ్నం చేస్తూ ముందుకు వెళ్ళినట్టయితే ఒక మల్టీఫేస్టెడ్ అప్రోచ్ ద్వారా, కోఆర్డినేట్ అప్రోచ్ ద్వారా, ఓకే, ఇన్నోవేషన్ మనం తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా చైనాని పాకిస్తాన్ని మనం ఎఫెక్టివ్గా డీల్ చేయొచ్చు. అదేవిధంగా మనకు ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఎస్పెషలీ వీఆర్ రిలయింగ్ ఆన్ చైనా మీద కానివ్వండి, పాకిస్తాన్ మీద కానివ్వండి, మనం రిలై అయినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటిలో మనం సెల్ఫ్ రిలయన్స్ సాధించినట్టయితే వీళ్ళ మీద ఆధారపడకుండా ఉండేటువంటి అవకాశం మనకు ఏర్పడుతుంది. సో ఇండియా షుడ్ థింక్ అబౌట్ ఇట్స్ ఓన్ రెసిలియన్సీ. దాంతోపాటు యొక్క గ్రే జోన్ వార్ఫేర్ టాక్టిక్స్ని కూడా మనం అలవర్చుకోవాలి. బికాస్ ఎవ్రీ టైమ్ చైనా ఇస్ డూయింగ్ దిస్ కైండ్ ఆఫ్ గ్రే జోన్ టాక్టిక్స్. సో కన్వెన్షనల్ వార్తోనే కాకుండా సో గ్రే జోన్ టాక్టిక్స్ని కూడా ఎట్లా మనం ట్యాకిల్ చేయాలి, అన్కన్వెన్షనల్ నేచర్లో కూడా ఉన్నటువంటి దాడులను ఎట్లా ఆపగలగాలి అనేటువంటి విషయం మీద కూడా మనం సో వీ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్. ఓకేనా, సో ఖచ్చితంగా ఇండియా వర్క్ చేస్తుంది, వీ హ్యావ్ దట్ హోప్. సో దానికోసం ఖచ్చితంగా మల్టీ ఫేస్టెడ్ కోఆర్డినేట్ అప్రోచ్ అయితే మనం అవలంబించాల్సి ఉంటుందమ్మా. ఓకేనా, సో ఒక సొల్యూషన్ బేస్డ్ కాంప్రహెన్సివ్ ఆన్సర్ని మనం ఇక్కడ డెవలప్ చేసాము. సో కన్క్లూజన్ కూడా మనం అన్నింటినీ సమరైజ్ చేస్తూ ఓకే మల్టీఫేస్డ్ అప్రోచ్ మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. సో దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దిస్ క్వశ్చన్. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో కన్క్లూజన్ కూడా మీరు పెద్దగా రాయకుండా ఓన్లీ 3 to 4 లైన్స్కి కన్ఫైన్ చేయండి అండ్ ఇట్ షుడ్ సమరైజ్ ద ఎంటైర్ టాపిక్ అనమాట. అర్థమవుతుందా? సో దట్ ఈస్ ఆల్ అబౌట్ ఫర్ ద టుడేస్ సెషన్. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్టయితే సో ప్లీజ్ కాంటాక్ట్ మీ ఆర్ యూ కెన్ లీవ్ ఏ కామెంట్ ఇన్ ద కామెంట్ సెక్షన్. కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేసినట్టయితే సో విత్ ఇన్ 24 hours ఆఫ్ టైం సో వీ విల్ గివ్ రిప్లై. ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాము. ఓకే, ఎటువంటి డౌట్ అయినా కూడా మీరు అడగచ్చు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. అండ్ వీఆర్ పుట్టింగ్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ టు మేక్ దిస్ వీడియోస్. సో అద్భుతంగా ఒక క్వాలిటేటివ్ వీడియోని మీకు తయారు చేయడానికి చాలా ఎఫర్ట్స్ అయితే ఉంటాయి. సో ప్లీజ్ మా యొక్క ఎఫర్ట్స్ని మీరు గుర్తించండి. సో దానికోసం మీరు చేయాల్సినటువంటి పని ఏంటమ్మా, సో ప్లీజ్ గివ్ ఏ లైక్ టు మై వీడియోకి లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళందరికీ కూడా వీడియోస్ షేర్ చేసేట ప్రయత్నం చేయండి. అండ్ ఫైనల్లీ ప్రోగ్రామ్ని మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అట్లీస్ట్ 6 months వరకు రెగ్యులర్గా ఫాలో చేయండి. సో ప్రోగ్రామ్ని మీరు ఎక్కడా కూడా మిస్ చేయొద్దు. 6 నెలల పాటు క్రమం తప్పకుండా ప్రతిరోజు కూడా మీరు వీడియోస్ చూసినట్టయితే సో మీ యొక్క ప్రిపరేషన్ అనేది రాక్ సాలిడ్గా మారుతుంది. అండ్ ఖచ్చితంగా మీరు మెయిన్స్ ఎగ్జామినేషన్ని ఈజీగా క్లియర్ చేస్తారమ్మా. సో దాంట్లో ఎటువంటి డౌట్ అనేది లేదు. సో 100% యూ విల్ ఏబుల్ టు ఎక్సెల్ ద మెయిన్స్ ఎగ్జామినేషన్ ఇఫ్ యూ ఆర్ డెడికేటెడ్లీ following this Abhyasana program. Okay na? Right. So that is all about for the today's session. We'll meet on the tomorrow session. Okay, have a great day.